ప్రధాని నాగేందర్ గారు వీళ్ళందరూ కలిసి ఉత్సవాలను ఇక్కడ వరకు ఇంకా భారీ చేసుకుంటున్నాం. ఇప్పుడు అందరం కలిసి 70వ సంవత్సరము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు కాబట్టి పోయిన సంవత్సరంలో 69 సంవత్సరాల వరకు 63 ఫీట్లు చేశామండి. సో 70వ సంవత్సరం మనం ఒక చిరస్థాయిగా ఉండాలన్న ఆకాంక్షతో 70 సంవత్సరాలు అవుతుంది. 70 ఫీట్లు మట్టి గణపతి, 7 తలలు, 7 సర్పాలు, 7వ తారీఖున పూజ, 17వ తారీఖున నిమజ్జనం. సో ఇన్ని ప్రత్యేకతతో ఉంది కాబట్టి సో హైట్లో కూడా ఎందుకు మనకు కాంప్రమైజ్ కావాలని చెప్పేసి 70 ఫీట్లు మట్టి గణపతికి చేస్తున్నామండి ఇక్కడ. సో ఈ గణపతికి నామకరణం చేశాము. సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేశాము. వినాయకుడికి రైట్ సైడ్న బాలరాముని, లెఫ్ట్ సైడ్న రావుకేతువులని ప్లస్ కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ శ్రీనివాస కళ్యాణము అండ్ శివపర్వతుల కళ్యాణం థీమ్స్ కూడా పెట్టాము. ఈ విగ్రహాలు పెట్టడమే కాకుండా వాటి కళ్యాణాన్ని కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్వహించబోతున్నాము. లేదండి, పెట్టలేదు. అది ఎందుకు అని అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న రోడ్లు ఈ 70 ఫీట్ల వరకు సరిపోయేంతగా ఉంది. ఎందుకంటే ఆ హైట్ పెంచితే వెడల్పు పెంచాలంటే మనకు రోడ్లు పెద్దగా ఉండవు. కాబట్టి ఈసారి 70 ఫీట్లుగా మేము డిసిషన్ చేస్తాం. యాక్చువల్గా 60 సంవత్సరాలు సర్టిఫికెట్తో మేము హైట్ పెంచొద్దు అని డిసిషన్ తీసుకున్నాము. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకి ఒక హిస్టరీ మనకి క్రియేట్ అయిపోతుంది. ఇంతకన్నా అయితే ఎత్తు పెంచడానికి ఉండదు. ఎత్తు పెంచామంటే ఆబ్వియస్లీ మనము అటంలో కూడా పెంచాల్సి వస్తుంది. సో ఆ అవకాశం ఉండదు. మనం వెళ్ళే ఈ ప్రొసెషన్కి వెళ్ళే దాంట్లో మాత్రం రోడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అది సరిపోదు. సో ఈ సంవత్సరం లడ్డు అంటే ఇదివరకు మనం తాపేశ్వరం నుంచి 8,000కి అలా చేసాము. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. లడ్డూకి భగవంతుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికన్నా 3 ప్రాముఖ్యత లడ్డూకి ఉందండి. ఎందుకంటే లడ్డు కొంచెం ఒక రవ్వంతా తిన్నా కూడా వాళ్ళకు ఆరోగ్యాలకు కానీ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నాణ్యత ఉంది. అది నిజమే కూడా. సో కొన్ని ఇష్యూస్ అయినాయి అనమాట. అందరికీ పంచడం చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఎవరైతే భక్తులు చేసిన అంత పెద్ద లడ్డు కాకుండా 1000 కిలోల లడ్డు కాకుండా 300, 400, 500 కిలోల వరకు వాళ్ళు తెస్తూ ఉంటారు. ప్రతి 3వ రోజు పూజలు అందుకోగానే లైన్లో వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉన్నామండి. సో ఇక్కడ బయటపట్నం కానీ లంగారం నుంచి కానీ భక్తులు ఉన్నారు. వాళ్ళు 300, 500 కేజీలు మాత్రం లడ్డు ఖచ్చితంగా చేస్తున్నారు. కమ్సే కమ్ 4 lakhs వస్తున్నారండి. ఇంకా సాటర్డే సండే అయితే మేము పబ్లిక్ ఉందని చెప్పలేము, పెరుగుతుంది. పోయిన సంవత్సరం మేము పర్ డే 1,50,000 అట్లా అనుకున్నాం. కానీ ఫ్రెండ్స్ పెరిగిపోయింది, ఇంకా ఎక్కువైపోయాయి. సో అప్పుడైతే ఎక్కువనే వస్తుంది. రావచ్చండి. మేము కళ్యాణం జరిపిస్తున్నాము, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మీ బయట వాళ్ళు ఎవరో వచ్చి చేయించుకోవాలి అని అనుకున్న మాది ఒకసారి కన్సల్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు కూడా మనం ఎట్లయితే మేము ఇక్కడ 24/7 మేము మా కమిటీ మెంబర్స్ మా బస్ పాసులు ఎలా అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళు కూడా 24/7 వాళ్ళు వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను. అయితే ఇక్కడ వచ్చే భక్తులకు కంటిన్యూగా 24 hours మానిటర్ ఉండే విధంగా 150 కెమెరాల వరకు ఉన్నాయండి. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఇక్కడే ఉన్నది. వాళ్ళు ఓన్లీ గస్తీలోనే కాకుండా డ్రెస్ రూపంలోనే కాకుండా సిటీలో కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు. అదే కాకుండా మన గవర్నమెంట్ అన్ని బ్యారికేడ్స్ అన్ని శానిటైజర్ జిహెచ్ఎంసీ వర్క్స్ అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. సహకారాలు అయితే గవర్నమెంట్ నుంచి మనకు కంప్లీట్గా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆలోచిస్తే వికలాంగులు వస్తున్నారు వాళ్ళు. కానీ ఏ విధంగా అంటే మార్నింగ్ పూట రావాలి, ఈవినింగ్ పూట మాత్రం అవకాశం కొంచెం పూట వాళ్ళకి ఇబ్బంది కలగదు. వాళ్ళు ఎలాగైతే దర్శనం చేసుకోవాలని అనుకున్నారో మార్నింగ్ పూట వస్తే మధ్యలో విఐపీ గేట్స్ ఎక్కడైతే ఉంటే మేము అది వాళ్ళ కోసం అలాట్ చేస్తాము. వాళ్ళకని ఇక పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద మంది వాళ్ళకు రావాలంటే నైట్ పూట మాత్రం మీరు అసలు మేము కంపల్సరీ రిక్వెస్ట్ చేస్తాము. సాయంకాలం పూట రాకండి మీరు ఎవరైనా కూడా. అక్కడ చెప్పండి సెక్యూరిటీ మాత్రం ఇక్కడ నుంచి రావాలి. మినిస్టర్లు అయితే అందరూ వస్తూ ఉంటారండి. మన దానం గారు మన సీఎం గారు ఇన్వైట్ చేస్తారు, గవర్నర్ గారు వస్తారు, మన ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది వస్తున్నారు. కానీ వారు ఏ రోజు ఎలా వస్తున్నారు అనే టైం అంటే మీకు కూడా తెలుస్తుంది. మనకి ఇమీడియట్గా మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటే మార్నింగ్ లేకుంటే అలా ఉంటుంది. మ్యాక్సిమం ఆల్ మినిస్టర్స్ వస్తారండి.
ఎస్ అండి. వచ్చే భక్తులు ఎండకు కొంచెం వేడి అయ్యి కొద్ది చక్కెర వాటర్ ప్రొవిజన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. దాంతోపాటుగా మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు అంబులెన్స్ కూడా రెడీగా ఉంటుంది. కొద్దిమంది ఎక్కువసేపు నిలబడి నీరసమై పడిపోతుంటూ ఉంటారు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళకు మెడికల్ డాక్టర్తో సహా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్లస్ ఇక్కడ ఇంత దూరం నుంచి వచ్చే వాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ అని ఈ ప్రెమిసెస్లో ఉంటుంది. కొంచెం గేట్ అవతల అక్కడ అండ్ ఎగ్జిట్ గేట్ అవతలనే అవి ప్రొవైడ్ చేస్తున్నామండి. దాంతోపాటుగా మొబైల్ ఫీడింగ్ చిన్న బేబీస్ కొంతమంది తీసుకుంటారు, వాళ్ళకు కూడా ఫీడింగ్ డ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. భక్తుల రిక్వెస్ట్ ఏంటంటే రండి, మంచిగా భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ మేడం.